నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఏఎల్పురం ఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చెందిందో బహిరంగ చర్చకు సిద్ధమా? వైసీపీ నాయకులకు సవాల్। టీడీపీ నాయకులు మాజీ జెడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్ గొలుగొండ మండలంలో మేజర్ పంచాయతీ ఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ వైసీపీ నాయకులకు మాజీ జెడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్ సవాల్ విసిరారు। ఆదివారం వేణుగోపాల్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాబు షూరిటీ భవిష్యత్తు మోసం అంటూ ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లో వైసీపీ నాయకులు తిరుగుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు। ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయడంలో సూపర్ హిట్ సాధించారని తెలిపారు। గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఎటువంటి అభివృద్ధి చెందకుండా చేశారని, కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి అనతి కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు పంచాయతీల ద్వారా చేయడం జరిగిందన్నారు। ఇది వాస్తవము కాదా అని సర్పంచ్ లోచల సుజాతను ప్రశ్నించారు। ఏఎల్పురంలో ఏ అభివృద్ధి కార్యక్రమమైనా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిందే తప్ప గత 5 ఏళ్లలో ఏ అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని, లేకుంటే బహిరంగ చర్చకు ఎక్కడికైనా తాను వస్తానని సవాల్ విసిరారు। అలాగే కాంప్లెక్స్ ఆవరణమంతా సీసీ ర్యాంప్ నిర్మాణం చేస్తుంటే ఏదో వైసీపీ నాయకులు వేయించినట్లుగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారని విమర్శించారు। ఈ కార్యక్రమంలో హైస్కూల్ కమిటీ చైర్మన్ లగుడు రాజుల నాయుడు, బంగారంపేట నీటి సంఘం చైర్మన్ మువ్వల సత్యబాబు, టీడీపీ నాయకులు చింతల స్వామినాయుడు, పోతల రాజుల నాయుడు పాల్గొన్నారు। అది తెలియకుండా మీరు ఏదో బాబు మోసం చేసాడు అని చెప్పి మీరు మీటింగ్ పెట్టడం మీకు ఎంతవరకు సొమ్ము మీ ఇంటికి వదిలేస్తున్నారు। మీరు ఆలోచించుకోవాలి। చంద్రబాబు నాయుడు గారు కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ పథకాలన్నీ వెంటనే గెలిచిన వెంటనే పథకాలన్నీ ప్రవేశపెట్టలేదు। ఆయన కూడా సంవత్సరం ఎక్కువ సమయం తీసుకునే ఆయన పథకాలు ఇవ్వడం జరిగింది। అది చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఇచ్చిన మాటే కాదు, ఇప్పుడు స్పౌన్స్ పెన్షన్ ఉంది। గతంలో చంద్రబాబు టైంలో స్పౌన్స్ పెన్షన్ ఉండేది, జగన్మోహన్ రెడ్డి వచ్చి స్పౌన్స్ పెన్షన్ తీసాడు। అలా తీసేయడం వల్ల ఎంతో మంది నష్టపోయారు। కానీ చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో మాట ఇవ్వకపోయినా సరే మళ్ళీ ఆ స్పౌన్స్ పెన్షన్ ప్రవేశపెట్టి ఎవరైనా భర్త పెన్షన్ తీసుకుంటే భర్త చనిపోతే వెంటనే మరుసటి నెల ఆ డబ్బులు వాళ్ళ భార్యకి ఇవ్వడం జరుగుతుంది। అది కూటమి ప్రభుత్వం లక్షణం। ప్రజలకు ఎప్పుడు ఎలా మంచి చేయాలా, ఎలా ఉపయోగపడాలని ఆలోచించి ప్రభుత్వం ఉందంటే అది కూటమి ప్రభుత్వం। అంతేకాదు ఇప్పుడు వెటనరీ డిపార్ట్మెంట్ ఉంది। రైతులకి ఈరోజు వ్యవసాయంతో పాటు ఎంతో ముఖ్యమైనది వెటనరీ డిపార్ట్మెంట్। కనీసం మీ ప్రభుత్వంలో వెటనరీ డిపార్ట్మెంట్లో మందులు కూడా లేకుండా వెటనరీ డిపార్ట్మెంట్ పూర్తిగా దాన్ని ఇబ్బంది పెట్టారు। కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈరోజు రైతులకి 50% సబ్సిడీలో దాని ఇవ్వడం జరుగుతుంది। రైతుల గురించి కానీ ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం ఏంటంటే అది ఒక కూటమి ప్రభుత్వమే। అంతేకాదు రైతు మాట్లాడితే రైతు ఈరోజు మిమ్మల్ని అందరి పిల్లలకి కారణం ఏంటంటే ఈ మధ్యనే మా ఊళ్ళో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, సర్పంచ్ గారు అందరూ కలిసి ఒక కార్యక్రమం చేయడం జరిగింది। బాబు షూరిటీని నమ్మితే మోసపోవడం గ్యారంటీ అని। కాకపోతే ఈ పత్రికా విలేకరుల ద్వారా, ఈ మీడియా ద్వారా నేను వాళ్ళని దిశిద్దాం అనుకుంటున్నాను। అసలు మీకు ఏదో కార్యక్రమం ఉంది కదా, చెయ్యాలని చేశారా, లేదా పూర్తి అవగాహన ఉండి మీరు కార్యక్రమం చేశారా? ఇప్పుడు సూపర్ 6 పథకం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు, అందులో 1000 రూపాయలు పెన్షన్ పెంచి 4000 రూపాయలు ఇస్తా ఉన్నారు। ఇదే 1000 రూపాయలు పెంచడానికి మీ నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి, మీ ప్రభుత్వానికి 1 సంవత్సరం కాలం పట్టింది। 1 సంవత్సరం 5 సంవత్సరాలు పట్టింది మీకు। 5 సంవత్సరాలు 1000 రూపాయలు పెంచారు। కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం గెలిచిన మొదటి నెల 1000 రూపాయలు పెంచి మాట నిలబడి కూడా జరిగింది। అదే కాకుండా ఆ రోజు మీరు కూడా ఒక్కో పిల్లలకి 15,000 రూపాయలు అమౌంట్ ఇస్తామని చెప్పి ఎలక్షన్లో వాగ్దానం చేసి దాన్ని ఏం చేయాలంటే ఎంతమంది ఉన్నా సరే ఒకరికే ఇస్తామని చెప్పి మాట మార్చారు। కానీ మా చంద్రబాబు నాయుడు అలా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఈ తల్లికి వందనం ఇవ్వడం జరిగింది। తర్వాత సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నారు।
అది కూడా స్టార్ట్ అయింది. అది కాకుండా ఫ్రీ బస్, ఇంకా ఫ్రీ బస్ రేపు ఆగస్టు 15 నుంచి కూడా ఫ్రీ బస్ ఇస్తామని చెప్పడం జరిగింది. తర్వాత ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా మొదటి 7,000 రూపాయలు ఆల్రెడీ రైతులు కేవలం 2 లక్షల రూపాయలు పెట్టి బంగారుపేట ఆయకట్టు తలుపులు వేయలేక ఎంతో నీరు బయటకు పోయి రైతులు ఎన్నో ఇబ్బంది పడ్డారు. అలాంటిది ఇలాగా మన మొగలు సత్యనారాయణ చైర్మన్ అయిన వెంటనే అయ్యన్నపాత్రి గారు కలడానికి గౌరవంగా కలడానికి వెళ్ళి ఇలా మాకు తలుపులు లేవని చెప్తే 2 లక్షల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయించి తలుపులు పెట్టించిన ఘనత అయ్యన్నపాత్రి గారిది, కోట ప్రభుత్వంది. అంతేకాదు మళ్ళీ 5 లక్షల పూడుకు నిండిపోయిందని కాలంలో పూడుక నీళ్లు రావట్లేదు చివరికని చెప్తే 5 లక్షల రూపాయలు ఇచ్చి పూడుకు తీయించిన ప్రభుత్వం మన కోట ప్రభుత్వం, మా నాయకుడు అయ్యన్నపాత్రి గారికి దక్కింది. ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ మీ విలేకరుల ద్వారా మీ సభ నేను ప్రశ్నిస్తున్నాను. ఈ సంవత్సరంలో అంటే గతంలో ఆయన ఏలుపురం అభివృద్ధి చేసి దత్తత తీసుకుని అభివృద్ధి చేసింది కాకుండా గత 5 సంవత్సరాల్లో మీ గణేష్ గారు హయాంలో, మీ జగన్మోహన్ హయాంలో ఏ ఏలుపురానికి మీరు ఏ అభివృద్ధి చేశారో మీరు చెప్పాలా. నేను చెప్తున్నాను, గతంలో జరిగింది చాలా అభివృద్ధి చేశారు, అందరూ తెలుసు. ఈ సంవత్సరంలో కూడా 21 రోడ్లు, 21 సీసీ రోడ్లు, కలవట్లు ఇచ్చి 1,15,00,000 రూపాయలతో ఏలుపురం అభివృద్ధి చేసిన ఘనత ఒక అయ్యన్నపాత్రి గారికి దొరుకుతుంది. తర్వాత ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆ రోజు ఆర్టీసీ కాంప్లెక్స్ ఇచ్చింది అయ్యన్నపాత్రి గారే. అక్కడ వర్షం పడితే శుభ్రం బురద అయిపోయి చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటే ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలు ఎన్నో ఇబ్బంది పడినా సరే ఎప్పుడు దాన్ని పట్టించుకున్న నాదులు లేదు. మళ్ళీ అయ్యన్నపాత్రి గారి హయాంలోనే మళ్ళీ 7 లక్షల రూపాయలతో సీసీ ప్లాట్ఫామ్ పెట్టి అక్కడ పని చేస్తే ఏదో మీరేదో పెద్ద గొప్పగా చేసేటట్టు దిగి ఫోటోలు తీసుకోవడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు. ఒక పార్క్ ఉంది, అప్పుడు అభివృద్ధి చేసిన పార్క్నే శుభ్రం పాకలన్నీ శుభ్రం పోయి శిథిలావస్థ పాదులు లేడు. మళ్ళీ అయ్యన్నపాత్రి గారే 10 లక్షల రూపాయలతో పార్క్ అభివృద్ధి చేశారు. మళ్ళీ 30 లక్షల రూపాయలతో పార్కు చుట్టూరు ప్రహార గోడ కానీ దానికి కానీ ఆల్రెడీ ఎస్టిమేట్లు అయ్యేది కూడా జరిగింది. అంతేకాకుండా మళ్ళీ మొన్న అంటే ఏలుపురం అభివృద్ధికి అల్లూరు పార్క్ అభివృద్ధికి ఎప్పుడు కూడా బుర్రపెట్టే నాయకుడు ఉన్న అయ్యన్నపాత్రి గారు. అంతేకాకుండా మొన్న వచ్చిన కుర్రోలు జిమ్ కావాలంటే మనకు ఓపెన్ జిమ్ కూడా వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన అడిగి ఓపెన్ జిమ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా వెటనరీ హాస్పిటల్ కట్టింది అయ్యన్నపాత్రి గారు, మన అంగన్వాడీ బిల్డింగ్స్ అన్ని కట్టిన అయ్యన్నపాత్రి గారు, మనం సీసీ రోడ్ వేసింది అయ్యన్నపాత్రి గారు, కాంప్లెక్స్ ఇచ్చింది అయ్యన్నపాత్రి గారు, ఇంకా అన్ని చేసింది అయ్యన్నపాత్రి గారు. మీరు ఏం చేశారని మోసం చేసింది చెప్పి మీరు ఈ రోజు మీరు మాట్లాడటానికి అర్థం కావట్లేదు. తర్వాత నేను ఈ పత్రిక విలేకరులు ప్రెసిడెంట్ గారితో ఒకటే అడుగుతున్నాను. గత మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మన ఏలుపురం రావాల్సిన నిధులు ఎన్ని నిధులు అయినా పక్కదో పట్టించాడు. మన ఏలుపురం నిధులు మొత్తం కూడా ఆయన వాడేసుకున్నాడు. కనీసం పంచాయతీ నిధులు లేకుండా పంచాయతీని బస్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పంచాయతీకి రావాల్సిన నిధులు మనకు ఇచ్చారా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పంచాయతీ నుంచి పని చేశారు తప్ప కూటమి ప్రభుత్వం రాకముందు మీరు పంచాయతీ నుంచి ఏ పని చేశారో ఒకసారి మీరే చెప్పాలా. కనీసం మీకు మనస్సాక్షి అంటూ ఉంటే మీరే చెప్పాలా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ డెవలప్ అయిందా, కూటమి ప్రభుత్వం రాకుండా డెవలప్మెంట్ అయిందో మీరే చెప్పాలా. కనీసం మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానం, మంచి మర్యాద తెలుసుకొని మాట్లాడాలి తప్ప ఏదో ప్రజలు వెళ్ళిపోయాము ఏదో ఫోటో పెట్టేసుకోవడానికి మీరు మాట్లాడొద్దని చెప్పి ఈరోజు మేము అందరం తెలియజేసుకుంటున్నాం.